తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ధాన్యం దంగల్ నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తుందని విమర్శించారు మంత్రి ఉత్తమ్. అయితే ఉత్తమ్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ చేతకానితనాన్ని కేంద్రంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పంటలో కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ వాళ్ళు ఏం ప్రకటించారంటే మేము కేవలం 52 లక్షల మెట్రిక్ టన్నులు మీ నుంచి ఈ యాసంగి వచ్చే ధాన్యం నుంచి FCI బియ్యం కొనుగోలు చేస్తుందని. అయినా సరే కేంద్ర ప్రభుత్వం 52 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేసిన మేము మరో 50% అదనంగా 24 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మేము రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి MSP రేటుకి ధాన్యం కొనుగోలు చేస్తున్నాము. 53 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనడానికి అంగీకరించింది. మరి కనీసము అది కొనడానికి ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది అని అడుగుతా ఉన్నాం. ఇంకా మీరు పూర్తి చేయలేదు కదా. ఈరోజు లెక్క వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందం మేరకు ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేయాలో అదే ఈ రోజు వరకు చేయకుండా కేంద్రాన్ని ఆడిపోసుకోవడం ఏంటి? మీ చేతగానితనము, మీ దద్దమ్మతనము ఈరోజు కేంద్రం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ముందు చూపు చర్యలు ఏమీ తీసుకోలేదు.